నమస్కారం స్నేహితులారా. నువ్వు ఒంటరిగా ఎందుకున్నావు అని బాధపడుతున్నావా? నాతో ఎవరూ లేరు, ఎవరూ మాట్లాడటం లేదు, నేను ఎందుకు ఒంటరినైపోయాను అని క్వశ్చన్ మొదలైందా? విశ్వం నిన్ను ఒంటరిగా ఎందుకు చేసింది? దాని గురించి తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి. ఎందుకు కొంతమంది జీవితంలో ఒక దశలో అందరూ దూరమైపోతారు? స్నేహితులు, బంధువులు, తమ వాళ్ళు కూడా అర్థం చేసుకోరు. అప్పుడు మనకు నేనే ఒంటరివాడిని అనిపిస్తుంది. కానీ అదే సమయంలో విశ్వం నీ జీవితంలో ఒక గొప్ప మార్పును సిద్ధం చేస్తూ ఉండవచ్చు. అది మర్చిపోకండి స్నేహితులారా. ఒక శిల్పి పెద్ద రాయిని తీసుకుని దానిపై బలంగా ఉల్లితో కొడతాడు. రాయికి అది బాధగా అనిపించవచ్చు, కానీ ఆ దెబ్బలే చివరికి ఆ రాయిని అద్భుతమైన విగ్రహంగా మారుస్తాయి. మన జీవితము అంతే. ఎదురు దెబ్బలు, ఒంటరితనం, తిరస్కారాలు ఇవన్నీ మనల్ని వీరగొట్టడానికి కాదు, మనల్ని తీర్చిదిద్దడానికి. స్నేహితులారా, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నీ గురించి తెలుసుకుంటావు. నీ బలాలు, బలహీనతలు అర్థమవుతాయి. అదే సమయంలో కొత్త లక్ష్యాలు పుడతాయి. ఆలోచించండి, ఎన్నో విజయాలు కూడా ఇలాంటి నిశ్శబ్ద కాలం తర్వాతే మొదలయ్యాయి. అందుకే ఒంటరిగా ఉన్నానని బాధపడకు. ఆ సమయాన్ని నేర్చుకోవడానికి, ఎదగడానికి, దేవుణ్ణి స్మరించడానికి ఉపయోగించు. ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ ఒంటరితనమే నా జీవితాన్ని మార్చింది అని నువ్వే చెబుతావు. ఒంటరితనం అంతం కాదు స్నేహితులారా, అది కొత్త జీవితానికి ప్రారంభం కావచ్చు. ఒక చిన్న గ్రామంలో మాధవ్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి మంచి మనసు, కష్టపడే స్వభావం. కానీ కాలం మారింది. ఒకరి తర్వాత ఒకరు అతన్ని వదిలి వెళ్ళిపోయారు. స్నేహితులు దూరమయ్యారు, ఫోన్ కాల్స్ ఆగిపోయాయి, ఇంట్లో కూడా ఎవరూ అతని మాట వినలేదు. ఒకరోజు అతను ఒంటరిగా ఆలయం మెట్లపై కూర్చుని ఇలా అన్నాడు: దేవుడా, నాతో మాట్లాడేవాళ్లు కూడా లేరు. నేను ఎందుకు ఇలా ఒంటరిగా మిగిలిపోయాను? ఆ సమయంలో ఆలయంలోని వృద్ధ పూజారి అతని దగ్గరికి వచ్చి చిరునవ్వుతో అన్నాడు: బిడ్డా, దేవుడు ఒక తలుపు మూసినప్పుడు నిన్ను మరింత బలంగా చేయడానికి మరో తెరుపు తెరుస్తాడు. ఒంటరితనం శిక్ష కాదు, అది నిన్ను నువ్వు తెలుసుకునే అవకాశం. ఈ మాటలు మాధవ్ జీవితాన్ని మార్చేశాయి. ఆలోచించాడు మాధవ్. అతని మాటలను ఆలోచించి తన జీవితాన్ని మార్చుకున్నాడు. అతను ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవడం ప్రారంభించాడు. పుస్తకాలు చదివాడు, తన ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు. కొంతకాలానికి అతను ఎంతో మంది జీవితాలకు స్ఫూర్తిగా మారాడు. ఒకప్పుడు అతన్ని పట్టించుకుని వాళ్లే ఇప్పుడు అతని దగ్గరకు వచ్చి సలహాలు అడిగారు. అప్పుడు మాధవ్ నవ్వుతూ అన్నాడు: నన్ను విజేతం చేసింది జనాల చెప్పట్లు కాదు, నా ఒంటరితనం, అవమానం. దీన్ని బట్టి ఒంటరితనం నీతి ఏం తెలుసుకోవాలంటే స్నేహితులారా, ఒంటరితనం అంతం కాదు, అది దేవుడు మనల్ని మరింత బలంగా, విలువైన వ్యక్తిగా తీర్చిదిద్దే సమయం. మనపై నమ్మకం కోల్పోకపోతే ఒకరోజు అదే ఒంటరితనం మన విజయానికి కారణమవుతుంది. అది దేవుడు మనకి గొప్ప వరంగా మనము స్వీకరించాలి. ఒంటరితనం నీ శక్తి. ఒంటరితనం ప్రపంచం వదిలిన విశ్వం నీతోనే ఉంది అని తెలుసుకోవాలి. ఒంటరిగా నడిచిన వారే చరిత్ర సృష్టించారు. ఒంటరితనం ముగింపు కాదు, ఆరంభం. నిశ్శబ్దంలోనే విశ్వం మాట్లాడుతుంది. నిశ్శబ్దంగా, మౌనంగా ఉంటే విశ్వం మనతోనే ఉంటుంది. నిశ్శబ్దంలోనే విశ్వం మాట్లాడుతుంది. ధన్యవాదాలు.